ప్రముఖ చరిత్ర పరిశోధకులు జైశెట్టి రమణయ్య సంస్మరణ సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమ్మెళ్ల వాణి శ్రీనివాస్, టిపిసిసి సెక్రటరీ బండశంకర్, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు గట్టు సతీష్, బాలముకుందం, సాగర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, నంబి వేణుగోపాలాచార్య కౌశిక, సభాపతి తిగుళ్ల విశ్వనాథ్ శర్మ, కౌన్సిలర్లు, కౌలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరిత్ర పరిశోధకులు జైశెట్టి రమణయ్య జీవిత విశేషాలను గుర్తు చేసుకున్నారు. వేదికపై ఉన్న వివిధ హోదాలని పెద్దలకు, కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న రమణయ్య సార్ శిష్యులకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. రమణయ్య సార్ గురించి ఉమ్మడి రాష్ట్రాలలో తెలియని వారు, ఇంకా దేశంలో కూడా కొంతమంది చరిత్రకారులు పనిచేశారు. మన ప్రాంత ఒక చరిత్రకారునిగా ఎంతో మందికి విద్యాబుద్ధులు కలిగిన వ్యక్తిగా, దాంతో పాటుగా ఎస్పెషల్లీ రిటైర్డ్ అయిన తర్వాత వారి శేష జీవితాన్ని పూర్తి స్థాయిలో మన చరిత్ర గురించి సమాజానికి తెలిసే విధంగా, సమాజంలో ఎంతో మంది పౌరులు, కళాకారులు వారు ఉన్న శక్తికి మించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సన్మానించి గౌరవించి వారిలోని ఆ కళలు కావచ్చు, వారిని రచనలోని ఉన్న వారి ఏవైతే ఉంటాయో ఆ రచనల గురించి అందరూ సమాజాన్ని పరిచయం చేశారు. ఎప్పుడున్నా వర్కుల గొప్ప కాకుండా ప్రతి కార్యక్రమం చేసినప్పుడు 40-50 మంది వివిధ ప్రాంతాల నుంచి రచనలు తీసుకొచ్చి మాలాంటి పండుగ కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఎన్నోసార్లు విశాఖ కార్యక్రమంలో ఇంకా డైస్ మీద తీసుకొని గౌరవించారు. మా సంస్కృతి సార్ దగ్గరికి నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ చిత్రకారులు ఇంగ్లీష్ సార్ తెలుగు మీడియంలో వచ్చింది కాబట్టి ఒక గ్రామీణ తెలుసుకోవడానికి సాధారణ దానికంటే ముందు 74-75 ఆ పీరియడ్ నేను 9th నుంచి చదువుతున్నాను. అప్పటికే వారి సేవా కార్యక్రమం లయన్స్ క్లబ్ బ్రాంచ్ రామకృష్ణ గారు, ప్రభాకర్ గారు, మా నాన్నగారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మా నాన్నగారు ప్రెసిడెంట్ సెక్రటరీ. ఆ కాలంలోనే ఫస్ట్ ఫైర్ స్టేషన్ మున్సిపల్ ఆఫీస్ తీసుకొని బిల్డింగ్ కట్టి ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ ఉంది. ఆ సందర్భంలో వారి సెక్రటరీ ఇట్లా ఒక్కటి చెప్తూ పోతే మరి చాలా కార్యక్రమాలు చేసింది. ప్రతి ప్రోగ్రాం వయసులో చాలా చిన్నవాళ్ళైనా కానీ పిలుచుకొని అత్యంత గౌరవం చేస్తారు. ఇక నేను కంటి డాక్టర్ కాబట్టి ఒక డాక్టర్గా నాకు ఒక అదృష్టం కలిగి ఆపరేషన్ కూడా అమ్మాయికి తర్వాత వారు అనారోగ్యం అవడం, దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీ తర్వాత ఏమైనా ఒక సమయం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సింది. మరి రమణయ్య గారు ఎల్లు వారి జ్ఞానాన్ని ఎంతో మందికి పంచడానికి, శిష్యులకు ఎంతో మందికి పుస్తకాల ద్వారా కావచ్చు, వారి వ్యాఖ్యల ద్వారా కావచ్చు, వ్యాఖ్యానాల ద్వారా కావచ్చు, సమాజానికి మంచి ఈరోజు ఆ భగవంతుని చెంతన ఉన్న రమణయ్య సార్ ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు అన్ని విధాలు ధైర్యం కానీ వారు తీసుకున్న సాహితీ కార్యక్రమాలు వారి పేరు మీద నిరంతరం జరగాలని, ఆ చదువుతున్న కార్యక్రమాల్లో నా వంతుగా పూర్తిగా కలిసి ఉంటామని చెప్పి థ్యాంక్ యూ.